హే ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు బీట్స్ అండ్ బ్లూమ్స్ బై అఖిల. ఈరోజు అయితే మనం ఈ బ్యాంగిల్స్ మేకింగ్ ప్రాసెస్ చూద్దాము. మన ఛానల్లో ఫస్ట్ లాంగ్ వీడియో అప్లోడ్ చేస్తున్నాను. ఈ బ్యాంగిల్ సెట్లో మనకి ఒక 1 కట్ బ్యాంగిల్ అండ్ 4 కట్ బ్యాంగిల్స్ ఉన్నాయి. ఈ బ్యాంగిల్స్కి చేయడానికి మనకి గ్రీన్ కలర్ క్లిప్ స్టోన్స్, గ్రీన్ స్మాల్ డ్రాప్, గ్రీన్ బిగ్ డ్రాప్, గ్రీన్ 4mm స్క్వేర్, వైట్ 4mm స్క్వేర్, వైట్ మూన్, వైట్ స్మాల్ డ్రాప్ అండ్ రెడ్ బిగ్ డ్రాప్ అవసరం ఉంటాయి. ఫస్ట్ మనం ఒక క్లిప్ స్టోన్ మిడిల్లో స్టిక్ చేయాలి. చేశాక కొద్దిసేపు ఆగాలి సో దాట్ టైట్గా స్టిక్ అవుతుంది. ఆ తర్వాత రెడ్ డ్రాప్ 2 సైడ్స్ స్టిక్ చేసుకోవాలి. ఆ రెడ్ డ్రాప్ పక్కన 2 వైట్ మూన్ స్టిక్ చేసుకోవాలి సో దాట్ 2 లోటస్ లాగా ఫామ్ అవుతాయి. ఒక ప్యాచ్ రెడీ అయిపోయింది. ఇప్పుడు ప్యాచ్కి మిడిల్లో ఒక వైట్ 4mm స్క్వేర్ వస్తుంది. ఈ ప్యాచ్ అయిపోయాక అడ్జస్ట్ చేసుకుంటూ ఒక గ్రీన్ క్లిప్ స్టోన్ ఒక స్క్వేర్ పెట్టుకోవాలి బ్యాంగిల్ మొత్తం. ఇలా పెట్టుకున్న కొద్దిసేపు పక్కకు పెట్టాలి సో దట్ అవి స్టిక్ అవుతాయి. అవి స్టిక్ అయ్యేలోపు ఒక 4 కట్ బ్యాంగిల్కి ఇలా గ్రీన్ బిగ్ డ్రాప్ స్టిక్ చేసుకుందాం. ఇప్పుడు 1 కట్ బ్యాంగిల్కి సేమ్ ఇందాక ఫస్ట్ ప్యాచ్ చేసినట్టు రెడ్ అండ్ వైట్ మూన్ స్టిక్ చేసుకోవాలి. అలా బ్యాంగిల్ మొత్తం స్టిక్ చేసుకోవాలి. నేనైతే ఇక్కడ 2/6 సైజ్కి డిజైన్ చేశాను కాబట్టి నాకు 12 ప్యాచెస్ వచ్చాయి. మీకు ఇంకా ఏదైనా బ్యాంగిల్ మేకింగ్ ప్రాసెస్ కావాలనుకుంటే కమెంట్ చేయండి. అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి సో దాట్ మీరు నేను పెట్టిన వీడియోస్ని మిస్ అవ్వరు. అలాగే ఇన్స్టాగ్రామ్ అకౌంట్ కూడా ఇక్కడ పెడుతున్నాను, డూ ఫాలో అస్. చూస్తున్నారు కదా, ఇలా ప్యాచెస్ బ్యాంగిల్ మొత్తం స్టిక్ చేసుకోవాలి. ప్యాచెస్ అన్నీ స్టిక్ చేశాక ఇలా ఉంటుంది బ్యాంగిల్. అయిపోయింది అనుకుంటున్నారా? ఇంకా అవ్వలేదు. ప్యాచ్కి మిడిల్లో అంటే బ్యాంగిల్కి ఎడ్జ్లో గ్రీన్ స్మాల్ డ్రాప్ వస్తుంది. ఈ స్మాల్ గ్రీన్ డ్రాప్ పెట్టేస్తే మన 1 కట్ బ్యాంగిల్ రెడీ అయిపోయినట్టే. మనం ముందు స్టిక్ చేసుకున్న గ్రీన్ డ్రాప్ బ్యాంగిల్స్ కూడా అయిపోయాయి. ఇప్పుడు ఇంకో 4 కట్ బ్యాంగిల్ డిజైన్ చేయాలి. ఆ బ్యాంగిల్కి మనం ఆల్టర్నేట్గా వైట్ స్మాల్ డ్రాప్ అండ్ గ్రీన్ 4mm స్క్వేర్ యూస్ చేస్తాము. ఈ 5 బ్యాంగిల్స్ రెడీ అయిపోయాయి. లెట్స్ అరేంజ్ దెమ్. నౌ సీ ద ఫైనల్ లుక్. ఈ బ్యూటిఫుల్ బ్యాంగిల్స్ ఎలా ఉన్నాయో కమెంట్ చేయండి. ఈ బ్యాంగిల్స్ మీ అవుట్ఫిట్స్తో పేర్ చేయడం వల్ల చాలా రిచ్ అండ్ ఎలిగెంట్ లుక్ వస్తుంది. థ్యాంక్ యూ పద్మ గారు ఫర్ గివింగ్ మీ దిస్ ఆర్డర్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. థ్యాంక్ యూ ఆల్.